హలో, నేను విశ్వేశ్వరరావు. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ చేసినటువంటి తప్పు ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు గారు చేయకుండా ఉండడానికి జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అలాగే కేటీఆర్ ఏదైతే అనుకున్నారో ఆ పదవిని అందుకోలేకపోయారు. ఆ విధంగా లోకేష్ గారు ఉండదలుచుకోవట్లేదు అనేది తెలుగుదేశం పార్టీ చెప్తుంది. ఏంటి అని అంటే, కేటీఆర్ ఎప్పటికప్పుడే బీఆర్ఎస్ పార్టీ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కాబోయేటువంటి సీఎం అంటూ ప్రతి బర్త్డేకి కూడా ఫుల్ పేజ్ యాడ్స్ తోటి ప్రచారం చేసుకునేవాళ్ళు. కానీ ఆయన కల అయితే నెరవేరలేదు. సీఎం పదవి అనేది అందని ద్రాక్షగా మిగిలిపోయింది కేటీఆర్కి. మరి కేటీఆర్ తప్పు చేశారా అని అంటే, ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ రెండోసారి అధికారంలో ఉన్నప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా అయి ఉంటే ఇవాళ బీఆర్ఎస్ పార్టీ బలంగా ఉండేది అనేటువంటి అభిప్రాయం బీఆర్ఎస్ పార్టీలో అంతర్గతంగా వినిపిస్తుంది. ఇప్పటికి కూడా మళ్ళీ కేసీఆరే ముఖ్యమంత్రి అనేది వినిపిస్తూ ఉంది. దాంతో పార్టీ కొత్త జనరేషన్ లేదా కొత్త తరం కోసం ఎదురు చూస్తుంది. కానీ కొత్త తరం రావట్లేదు అనేటువంటిది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో బీఆర్ఎస్ పార్టీలో వినిపిస్తుంది. సో అలాంటి రూట్ని ఇప్పుడు ఛేదించాలి, అలాంటి రూట్ని దాటించాలి, అలాంటి రూట్ కాకుండా సరైన మార్గంలో వెళ్ళాలి అనేది లోకేష్ గారి యొక్క అభిప్రాయం. అందుకే ఆయన ఇప్పుడు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి పదవిని వదులుకోవడానికి కూడా సిద్ధపడ్డారు అనేది తెలుస్తుంది. ఆ విషయాన్ని భీమవరంలో ఇటీవల కాలంలో జరిగినటువంటి ఒక సమావేశంలో లోకేష్ గారే ప్రస్తుతం ఉన్నటువంటి జాతీయ ప్రధాన కార్యదర్శి పదవిని బీసీ వర్గాలకి ఇవ్వబోతున్నాం, సామాజిక న్యాయం చేయబోతున్నాం, సంస్థాగతంగా పదవుల్ని సామాజిక న్యాయం చేస్తూ ఇస్తాము అనేటువంటి విషయాన్ని చెప్తూ ఉన్నారు. జాతీయ ప్రధాన కార్యదర్శి పదవిని వేరే సామాజిక వర్గానికి ఇవ్వాలి అనుకుంటున్నాము, ఈ పదవి నుంచి నేను వైదొలగాలి అనుకుంటున్నాను అనేటువంటి సంకేతాలు పరోక్షంగా భీమవరం మీటింగు అలాగే ఉండి మీటింగ్లో ఆయన ఇచ్చారనేది అప్పట్లో వచ్చినటువంటి ఒక టాక్. అది కూడా వారం క్రితమే జరిగింది. అయితే దాని కంటిన్యూషన్లో ఏమైందనంటే, దాని కంటిన్యూషన్లో కాబోయేటువంటి సీఎం లోకేష్ అనేది వచ్చింది. ఆ ప్రచారం జరుగుతుంది కాబోయేటువంటి లోకేష్ అని. కానీ సంస్థాగతంగా ఆయన జాతీయ ప్రధాన కార్యదర్శి పదవిని వదులుకోవడానికి సిద్ధపడ్డారు కాబట్టి మరి కేటీఆర్ లాగా వర్కింగ్ ప్రెసిడెంట్ అవుతారా, లేదంటే తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు అవుతారా? ఎందుకంటే ఆల్రెడీ ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ సంబంధించిన తెలుగుదేశం పార్టీకి అధ్యక్షుడు ఉన్నారు, శ్రీనివాస్. సో కాబట్టి బీసీ ఉన్నారు అక్కడ, మరి జాతీయ అధ్యక్షుడు కావాలి. ఇప్పుడు జాతీయ అధ్యక్షుడు ఎవరు? తెలుగుదేశం పార్టీ నుంచి చంద్రబాబు గారు ఉన్నారు. మరి చంద్రబాబు గారిని కాదని లోకేష్ని జాతీయ అధ్యక్షుడిగా తెలుగుదేశం పార్టీలో చేసిన అవకాశం ఉందంటే సంస్థాగతంగా ఏ నిర్ణయమైనా తీసుకోవచ్చు, దానికి ఏమి ఎవరు అభ్యంతరం కూడా ఉండదు. తెలుగుదేశం పార్టీలో అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చినటువంటి లీడరు లోకేష్ గారు. కాబట్టి ఆయనకి జాతీయ అధ్యక్షుడి పదవి ఇచ్చినా ఆశ్చర్యపోసలేదు, అభ్యంతరం కూడా పెద్దగా రాదు. దానికి కారణం ఏంటంటే, ఆయన 2009 నుంచి ఇప్పటి వరకు అంచెలంచెలుగా తన నాయకత్వాన్ని బలపరుచుకుంటూ తన నాయకత్వాన్ని నిరూపించుకుంటూ వస్తూ ఉన్నారు. తొలి రోజుల్లో క్యాడర్ యాక్సెప్టెన్స్ కోసం చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది, తంటాలు పడాల్సి వచ్చింది. ఆ తర్వాత లీడర్ల యాక్సెప్టెన్సీ కోసం కొంత కష్టపడాల్సి వచ్చింది. ఇప్పుడు పార్టీ యాక్సెప్టెన్సీ కోసం లోకేష్ తర్జన భర్జన పడుతూ ఉన్నారు. ఒకవేళ పార్టీ అధ్యక్షుడిగా ఆయన బాధ్యత స్వీకరిస్తే కనుక పార్టీ ప్రభుత్వం సమాంతరంగా నడిపేదానికి అవకాశం ఉంటుంది అనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన ముఖ్యమంత్రి కావడానికి ముందు ఒక విధంగా, అయిన తర్వాత మరొక విధంగా ఉంటారనేది తెలుగుదేశం పార్టీలోని చాలామంది చెప్తూ ఉంటారు. ఆయన ఒకసారి ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత అభివృద్ధి తప్ప మరొకటి కనపడదు, పార్టీకి సంబంధించినటువంటి నిర్మాణం దాని బలోపేతం గురించి పెద్దగా పట్టించుకోరు అని అంటూ ఉంటారు. కారణం ఏంటంటే, రాజకీయాలు అనేవి కేవలం ఎలక్షన్ వరకేను, ఎలక్షన్ అయిపోయిన తర్వాత అభివృద్ధి అనేది ఆయన కాన్సెప్ట్ మొదటి నుంచి కూడా. ఇప్పుడు కూడా అదే కనిపిస్తుంది. ప్రస్తుతం పార్టీకి సమయం కేటాయించలేకపోతున్నారు చంద్రబాబు నాయుడు గారు. ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని పునర్నిర్మాణం కోసం ఆయన తపస్సు చేస్తూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పార్టీ నిర్మాణం కానీ పార్టీ బలోపేతం కానీ చేయడానికి ఖచ్చితంగా ఒక జాతీయ అధ్యక్షుడు ఉంటే బెటరు, చంద్రబాబు నాయుడు గారికి సమాంతరంగా నడుస్తూ ఉంటారు అనేటువంటి ఒక అభిప్రాయం ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో వస్తుంది. కాంగ్రెస్ పార్టీలో కూడా అదే జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీలో సహజంగా ముఖ్యమంత్రి ఒకళ్ళు ఉంటే కనుక పిసిసి అధ్యక్షుడు మరొకళ్ళు ఉంటారు. ఈ రెండు పార్టీ ప్రభుత్వం రెండు సమాంతరంగా తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు. తెలుగుదేశం పార్టీలో కూడా అలాంటి సిస్టమ్ రావాలని చెప్పి ఇప్పుడు
భావిస్తూ ఉన్నారు. అందుకే జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబు నాయుడు గారిని తెలుగుదేశం పార్టీ నుంచి చేసి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉంటే కనుక పార్టీ పరమైనటువంటి యాక్టివిటీస్, పార్టీ పరమైనటువంటి కామెంట్స్ కానీ, పార్టీ పరమైనటువంటి భావజాలం కానీ డిఫరెంట్. ప్రభుత్వం యొక్క భావజాలం డిఫరెంట్. ఎందుకంటే కూటమిలో ఉంది కాబట్టి సమిష్టిగా పనిచేయాల్సిన అవసరం ఉంది. పార్టీ పరంగా రకరకాల అభిప్రాయాలు ఉండొచ్చు. బట్ కూటమికి వచ్చేటప్పటికి 3 పార్టీల యొక్క అభిప్రాయం ఒకటిగానే ఉండాలి. కాబట్టి వీటిని సమన్వయం చేసుకునే దానికి లోకేష్ గారి యొక్క నాయకత్వం, లోకేష్ గారి యొక్క పదవిని కొంత పెంచాలి, పదోన్నతికి లోకేష్ని తీసుకెళ్లాలి అనేటువంటి అభిప్రాయం చాలా బలంగా కూడా వినిపిస్తూ ఉంది. ఇలాంటి అభిప్రాయమే బీఆర్ఎస్ పార్టీలో కూడా కేటీఆర్ విషయంలో వచ్చింది. అప్పట్లో కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నారు. కానీ అలాంటి వర్కింగ్ ప్రెసిడెంట్ని మరి లోకేష్కి ఇవ్వాలా, లోకేష్ తీసుకుంటారంటే లోకేష్ తీసుకునేటువంటి పరిస్థితి లేదు. డైరెక్ట్గా అధ్యక్ష పదవి చేపడితేనే 2029 నాటికి పార్టీని బలోపేతం చేసుకునే అవకాశం ఉంది. అది కూడా లోకేష్ మార్క్ రాజకీయం 2029 నాటికి వచ్చేటువంటి అవకాశం ఉంది అని చెప్పి భావిస్తున్నారు. ఈ విషయాన్ని ఇటీవల కాలంలో ఆర్కే వీకెండ్లో కూడా రాయడం జరిగింది. 2029 నాటికి పార్టీని బలోపేతం చేయాలని అంటే కనుక దానికి లోకేష్ గారి సారథ్యం అవసరము అనేటువంటి విషయాన్ని కూడా ఆర్కే తన వీకెండ్లో అభిప్రాయపడ్డారు. వాస్తవంగా కూడా పార్టీ పగ్గాలు కనుక లోకేష్ గారికి అప్పచెప్తే కొత్త రక్తం వచ్చేటువంటి అవకాశం. ఇప్పటికే 83 బ్యాచ్ ఆల్మోస్ట్ సైడ్ అయిపోయింది. 83 బ్యాచ్ సైడ్ అయిపోయిన తర్వాత కొత్త రక్తం వచ్చింది. ఇప్పుడు క్యాబినెట్లో కూడా దాదాపు 17 మంది వరకు కొత్త తరం మంత్రులు ఉన్నారు. అసలు సింగిల్ టైం ఎమ్మెల్యే అయినటువంటి వాళ్ళు 7 ఉన్నారు. కాబట్టి లోకేష్ టీం ఇప్పటికే ఆల్మోస్ట్ సగం ఎంటర్ అయింది. ఇంకా మిగతా 50% కూడా ఎంటర్ అయితే కొత్త రక్తం పార్టీ నూతన ఉత్తేజంతో ముందుకెళ్తుంది అనేటువంటి ఉద్దేశంతో 2029 నాటికి పార్టీ బలోపేతం కావాలంటే కనుక లోకేష్ ఖచ్చితంగా పార్టీ అధ్యక్షుడు కావాలని చెప్పి కొంతమంది భావిస్తుంటే కాదు అసలు సీఎంఏ కావాలి. లోకేష్ సీఎం కావాల్సిన అవసరం ఉంది. లోకేష్కి ఏం తక్కువ, ఖచ్చితంగా సీఎం చేయాల్సిందే ఆయన అనేటువంటి అభిప్రాయాన్ని మరికొంతమంది వ్యక్తం చేస్తున్నారు. దానికి కారణం కూడా చెప్తున్నారు. ఒకవేళ చేయకపోతే కనుక బీఆర్ఎస్ పార్టీ నష్టపోయి చూస్తుంది. కేటీఆర్ని కనుక ఆ రోజు ముఖ్యమంత్రిని చేసినట్టయితే కనుక కేసీఆర్ ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి ఇలాంటి పరిస్థితి వచ్చిండేది కాదు. ఇప్పుడు ఆయనకి అందరిదాక్షిగా ముఖ్యమంత్రి పదవి కావడంతో పాటు పార్టీ కూడా బలహీన పడిపోయింది. సో అదే రూట్ మ్యాప్లో వెళ్తే కనుక తెలుగుదేశం పార్టీ లోకేష్ రాబోయేటువంటి రోజుల్లో ముఖ్యమంత్రి అయ్యేటానికి అనుకూలమైన పరిస్థితులు ఉంటాయో ఉండవో తెలియనటువంటి సిచ్యువేషన్. అలాగే పార్టీ చంద్రబాబు గారి నీడ ఉన్నంత వరకు కూడా లోకేష్ నాయకత్వం, లోకేష్ యొక్క పరపతి పెరిగేటువంటి ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. ఈ విషయాన్ని నేను చెప్పడం కాదు, ఆర్కే వీకెండ్లో కూడా రాశారు. కాబట్టి పూర్తి స్థాయిలో లోకేష్కి బాధ్యతలు అప్పచెప్పాలి. ముఖ్యమంత్రి పదవిని కూడా ఆయనకి ఇవ్వాలి. లేదు పార్టీ అధ్యక్ష బాధ్యతలు చంద్రబాబు గారి దగ్గర ఉంచుకున్నా కానీ ముఖ్యమంత్రి పదవిని ఆయనకి ఇవ్వాలి అనేటువంటి ఇలా మిక్స్డ్ టాక్ అయితే నడుస్తుంది. కేటీఆర్ విషయంలో కేసీఆర్ ఏదైతే తప్పు చేశారో ఆ తప్పు జరగకుండా ఉంటే బాగుంటుంది అనేటువంటి అభిప్రాయం పొలిటికల్ సర్కిల్స్లో, ప్రత్యేకించి తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి కొన్ని గ్రూపుల్లో బలంగా వినిపిస్తుంది. సో కేటీఆర్ తరహాలో మిగిలిపోతాడా లోకేష్, లేదంటే ఆయన అనుకున్నది సాధించగలరా అనేది కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.